కానీ ఈ కష్టాలు ప్రత్యేకమైన వేరు. ఎందుకు ఈ మనుషులు ఏదైతుందో ఇప్పుడు మిమ్మల్ని మోసం చేసే వాళ్ళు ఉన్నారు. నేను స్పష్టంగా చెప్తున్నా. మీరు ఎందుకంటే ఇక్కడ అంత ప్రజా సంఘాల పేరు మీద ఉన్నోళ్ళు కూడా మోసగాళ్ళు ఉన్నారు చాలామంది. లక్షల లక్షల డబ్బులు సంపాదించుకుంటారు. ఎవడు అసలు నిజాయితీ పడ్డ ఎవడు? వాడు కమ్యూనిస్ట్ అనే ఉంటాడు, బోర్డు ఉంటుంది, లేకపోతే విప్లవ నాయకుడు, విప్లవ కవి అని ఉంటుంది. ఎవడు కరెక్టు? ఎంతమంది అంటే మన కళ్ళ ముందట కనపడుతుంది. అంటే 50 లక్షలు 100 కోట్లు సంపాదించినోడు వాడు కమ్యూనిస్టా? పేర్లు ఎందుకు ఉన్నారు కదా. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎవరు మంచోళ్ళు, ఎవరు చెడ్డోళ్ళు మీకేం తెలియదు. 40 ఏళ్ళు ఆడు ఉన్నోళ్ళు. ఇప్పుడు నాకు తెలుసుగా 7 ఏళ్ళ కాంచి నాకు కూడా తెలుసు ఎట్లుంటుంది అనేది. కాబట్టి అయినా కష్టమే. అయినప్పటికి కూడా ఏంటంటే అంతకంటే వేరే మార్గం లేదు. ప్రజలను చైతన్యవంతం చేయడానికి ఓపికతోటి సుదీర్ఘంగా చైతన్యవంతం చేస్తే తప్పనిసరిగా ఉన్నారు. తప్పనిసరిగా అంటే ఆ పార్టీ అంటే వచ్చిన వాళ్ళు మాట్లాడే దాన్ని బట్టి కూడా ఆ పార్టీలో కూడా జాయిన్ కావడానికి అవకాశం ఉంటుంది. కొత్త శక్తులు వస్తాయి. కొత్త శక్తుల ప్రకారం ఆర్గనైజ్ చేసుకోవాల్సిందే. వేరే ఇంకేం లేదు మార్గం.